ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. నీటి సమస్యను నివారించి ప్రజలందరికీ తాగునీరు అందిస్తామని హామీలు గుప్పించారు. పీఠం ఎక్కగానే ఇచ్చిన హామీలన్నీ లైట్ తీసుకున్నారు. తాగునీటికి బదులు ఇంటింటికి మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కర్నూలు జిల్లాలో గ్రామాన వాడలా వెలిసిన బెల్ట్ షాపుల ప్రజలు ప్రాణాలను హరిస్తున్నాయి. కూటమి పాలకులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వం పేదల ఇళ్లకు రేషన్ బియ్యాన్ని అందిస్తే కూటమి సర్కారు మాత్రం మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తూ మధ్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. తాగండి తాగి ఊగండి అనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. ఆస్పరి మండలం కైరుపల్ల గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. కైరుపల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆటోలో మద్యం కేసులను తీసుకుని అక్రమంగా తరలిస్తూ ఉండగా సాక్షి అతన్ని అడ్డగించింది. ఆటోలో తీసుకెళ్లేది ఏంటని ప్రశ్నించగా అతను మద్యం కార్టన్లను తీసుకెళ్తున్నానని చెప్పాడు. ఆస్పరిలోని వైన్ షాపుల నుండి తీసుకువెళ్లి తన గ్రామంలో అమ్ముకుంటానని ధైర్యంగా చెప్పాడు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే తోలు తీస్తానని చంద్రబాబు చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యము ఏరులై పారుతుంది. గతము ఎలక్షన్ ముందు ఆయన చెప్పిందేమి, మేము అధికారంలోకి వస్తే ఈ నకిలీ మద్యము అదేవిధంగా ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు ప్రతి ఇంటికి ప్రతి షాపులోన ఈరోజు బెల్ట్ షాపులు నకిలీ మద్యము అమ్ముతున్నారు. వైన్ షాపుల్లో వృద్ధులు సైతం మద్యం కోసం ఎగబడుతున్నారు. ఆస్పరిలోని వైన్ షాప్లో ఓ వృద్ధురాలు మద్యాన్ని కొనుగోలు చేసింది. తాను వెంట తెచ్చుకున్న సంచిలో మద్యం తీసుకువెళ్లింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన అధికారులు కనిపించడం లేదు. అక్రమ మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన వారు, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ సిబ్బంది ఇవేమీ చూడకుండా కళ్ళు మూసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్ట్ షాపులు సమయపాలన లేకున్నట్ల టైం విచ్చలవిడిగా ఈ రోజు వైన్ షాపులు తెరిచేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు ఎక్కడ చూసినా ఈ రోజు టైం లేకుండా ఏం లేకుండా అస్సలకి ఎన్ని గంటలకైనా సరే, రాత్రి 12 గంటలకైనా తెల్లారుజామున 3 గంటలకైనా ఎక్కడైనా సరే మద్యం దొరికే పరిస్థితి ఉంది. అందుకోసమని ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరోవైపు మద్యం అమ్మకాలను, బెల్ట్ షాపులను అధికారులే ప్రోత్సహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉండడంతో మద్యానికి బానిసై యువత చెడుదారులు పడుతున్నారు. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.